అంగం గట్టిగా పడుతుంది. కానీ యోని దగ్గర తీసుకెళ్ళగానే వీర్యం వెళ్ళిపోతుంది. ఈ వీక్‌లో సుమారు 25-30 కేసెస్ నా దగ్గరొచ్చాయి. వాళ్ళేమంటున్నారంటే, ఎరెక్షన్స్ మంచిగానొస్తాయి. కానీ ఆ యోని దగ్గర వెళ్ళగానే వీర్యం వెళ్ళిపోతుంది. ఇన్సర్షనే అవ్వట్లేదు. 11 మంత్స్ అయిపోయాయి ఒక అబ్బాయికి. అతనికి అంటే ఇప్పటి వరకు ఒక్కసారి గూడా యోని లోపలికి అంగం వెళ్ళలేదు. గట్టిగా అయితుంది. వెళ్ళే లోపలనే బయటికెళ్ళిపోతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరొచ్చారు. వచ్చి కూర్చొని వైఫ్ ఏం చెప్తున్నా అబ్బాయి అంతా చెప్పాడు ఇలా ప్రాబ్లం ఉందని. అబ్బాయికి కూడా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మొత్తం చెప్పాడు అమ్మాయి ముంగట. నాకు ఇట్లా ఎరెక్షన్స్ రావట్లేదు సార్. వచ్చినా కానీ కొంచెంసేపు ఉంటుంది. ఎవరి దగ్గర పోగానే వెళ్ళిపోతుంది. ఇదంతా ఇద్దరు కూర్చొని ఉన్నప్పుడు మాట్లాడుతున్నాం మేము. ఇది చూడండి ఎంత అంటే ఇంపార్టెంట్ ఇది లైఫ్కి సంబంధించే విషయము. సిగ్గుపడని అవసరం లేదు. టెన్షన్ తీసుకోని అవసరం లేదు. ఎందుకంటే మనం చెప్పుకోలేని ప్రాబ్లం అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో అది కూడా అవసరం లేదు. ఇది చెప్పుకోలేని ప్రాబ్లం అని కాదు. అలాగే ఒకవేళ మీరు మీ మనసులో పెట్టుకుంటే ఆ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. అలాగే మీకు ఇబ్బంది పెరుగుతూనే ఉంటుంది. అసలు ఈ వీర్యము ఎందుకు తొందరగా వెళ్ళిపోతుంది? అది కూడా యోని దగ్గర వెళ్ళగానే టచ్ అవ్వగానే వెళ్ళిపోతుంది అంటున్నారు. ఇది సెన్సిటివ్ పెన్నిస్. కరెక్ట్. సెన్సిటివ్ పెన్నిస్ అంటే అక్కడ నరాలు ఏదో దోషాలు ఉంటాయి. నరాలు అన్నీ అక్కడ సెన్సిటైజ్డ్ అయిపోతాయి. ఎందుకు? నరాల బలహీనత కావచ్చు, ఏదైనా ప్రాబ్లం రావచ్చు. ఒకవేళ నర్వస్ సిస్టమ్ వీక్ అయిపోతే, ఒకవేళ ఇప్పుడు ఏంటంటే ఫైమోసిస్ లాంటి ప్రాబ్లం అంటే యూజువల్లీ స్కిన్ ఇట్లా పట్టుకుంటుంది అక్కడ. దానివలన ఏమవుతుందంటే స్కిన్ వెనక్కి రాదు. అక్కడ గ్లాన్స్ ఏదైతే ఉంటుందో బుల్లెట్ లాగా అక్కడ అంతా నరాలన్నీ చాలా సెన్సిటివ్గా అయిపోతాయి. ఎప్పుడైతే టచ్ చేస్తామో, ఎప్పుడైతే దాన్ని ముట్టుతామో, అంటే ఎప్పుడైతే అది పోయి టచ్ అవుతుందో వీర్యం వెళ్ళిపోతుంది. ఈ నరాలు ఎందుకు అట్లా వీక్ అయిపోతున్నాయి మీరు ఆలోచించవచ్చు కదా. అసలు ఎందుకు వచ్చింది సార్? చాలా నా పేషెంట్స్ నన్ను అడగొచ్చు, అసలు నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది సార్ అంటే నేను డెఫినెట్లీ నా ఒక్క పేషెంట్ కూడా నేను చెప్పను, నేను ఇస్తున్నాను మీరు వాడండి అని చెప్పను. నేనేం చెప్తానంటే మీకు ఈ రీజన్ ఉంది. ఎందుకంటే ఆ రీజన్ ఆ కాజ్ చెప్తేనే ఆయన సెకండ్ టైం అది చేయడు. అందుకే ఆ ప్రాబ్లం మళ్ళీ రాదు. సో అది మీ హక్కు, మీరు అడగొచ్చు. ఇప్పుడు ఇక్కడ సెన్సిటివ్ పెన్నిస్ ఏదైతే ఉంటుందో అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. మీరు జీన్స్ బట్టలు వేసుకున్నా కానీ మీకు అక్కడ అంటే జస్ట్ టచ్ అవ్వగానే జీన్స్ ఏదైనా వేసుకునేటప్పుడు కూడా సబ్బు పెట్టుకొని మీరు స్నానం చేసుకునేటప్పుడు కూడా అక్కడ అంగాన్ని టచ్ అవుతే, స్కిన్కి టచ్ అవుతే ఆ సెన్సేషన్స్ వచ్చి వీర్యం వెళ్ళిపోతుంది. సో సెన్సిటివ్ పెన్నిస్ చాలా డిఫరెంట్. ఇప్పుడు ఇక్కడ సెన్సిటివ్ పెన్నిస్ కూడా ఉన్న వాళ్ళకి కూడా ఇలాగే అవుతుంది. ఎరెక్షన్ వస్తుంది కానీ యోని టచ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకోటి సెన్సిటివ్ పెన్నిస్ ఉండదు కానీ వీర్యము తొందరగా వెళ్ళిపోతుంది. కొంచెం ఇన్సర్షన్ అయిపోతుంది కానీ వీర్యం వెళ్ళిపోతుంది. అది శీఘ్రస్ఖలనం. శీఘ్రస్ఖలనం చెప్పడానికి అంటే అర్లీ ఎజాక్యులేషన్ చెప్పడానికి ఇన్సర్షన్ చాలా ఇంపార్టెంట్. అంటే అంగాన్ని యోనిలో ప్రవేశించిన తర్వాత ఒకవేళ 1 మినిట్ లోపల అయిపోతుందంటే అది శీఘ్రస్ఖలనం, ప్రీమాచ్యూర్ ఎజాక్యులేషన్. సెన్సిటివ్ పెన్నిస్లో మీరు అంగాన్ని యోనిలోకే ప్రవేశించలేరు. అయితే ఈ డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా. ఇంకా సెన్సిటివ్ పెన్నిస్ కొరకు మీరు ఊహించుకోవడం అవసరం లేదు. అంటే ఏదైనా ఫీలింగ్స్ రావడం అవసరం లేదు. అలాగే మీకు అంటే వీర్యం వెళ్ళిపోతుంది. సో శీఘ్రస్ఖలనం, సెన్సిటివ్ పెన్నిస్లో ఈ పెద్ద డిఫరెన్సెస్ ఉంటాయి. ఎవరికైతే సెన్సిటివ్ పెన్నిస్ ఉంటుందో వాళ్ళది ఘోరమైన పరిస్థితి ఉంటుంది. వాళ్ళకు యూజువల్లీ అలోపతిక్లో జెల్స్ అవి ఇవి ఇస్తారు అక్కడ సెన్సిటైజ్ చేయడానికి, అనెస్థెటిక్ జెల్స్ అలాంటివి. మన యునానీలో కూడా తైలాలు అవి అన్నీ ఇస్తాము. ఇంకా మేము నరాల బలహీనతని దూరం చేయడానికి ఇస్తాం. ఇంకేమవుతుందంటే అక్కడ నర్వ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బలపరుస్తాము. నర్వ్ సెల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బలం వచ్చేటట్టు చేస్తాము. బ్రెయిన్ టు అంగం ఏదైతే కనెక్షన్ ఉంటే సంకేతాలు ఏవైతే వస్తాయో దాన్ని అంటే మంచిగా బలంగా వచ్చేటట్టు, మళ్ళీ సంకేతాలు మంచిగా వచ్చేటట్టు చూస్తాం. సో వ్యూవర్స్, ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే ఈ సెన్సిటివ్ పెన్నిస్ కానివ్వండి, ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లం కానివ్వండి నార్మల్. శీఘ్రస్ఖలనం ప్రాబ్లం అంటే అక్కడ ఏదో ఇన్ఫెక్షన్ ఉంటుంది, ఆ యూరిథ్రాలో ఏదో అంటే ఒక్కొక్క డ్రాప్ అక్కడ ఉండిపోవడం వలన యూరిన్ ఇన్ఫెక్షన్, స్పామ్ అక్కడ ఉండడం వలన. ఎందుకంటే దారి ఒకటే కదా, అక్కడ నుంచి స్పామ్స్ వస్తాయి, ఇక్కడ నుంచి వీర్యం పోతుంది, ఇక్కడ నుంచి యూరిన్ పోతుంది, ఒకటే దారి కదా. అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అమ్మాయిల్లో అది మూత్రం పోసే దారి వేరే ఉంటుంది, అలాగే గర్భసంచికి పోయే దారి వేరే ఉంటుంది. సో ఇక్కడ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ డిజైన్ ఎలా చేశాడు దేవుడు అంటే అది చాలా ఫిట్ ఉంటుంది. మీరు మీ చేతులతోనే పొడగొట్టుకుంటే అది ఖరాబ్ అవుతుంది. ఎలా అంటే అతిగా హస్తప్రయోజనం చేయడం వలన,
ఏదో టాయ్స్ యూజ్ చేయడం వలన, బోర్ల పడుకొని రాపిడి చేయడం వలన, ఇలాంటి చాలా ఇబ్బందులుంటాయి. ప్రాబ్లమ్స్. అంటే ఇలాంటి కాజెస్, రీజన్స్ ఇలా చేస్తే మీకు ఆ ప్రాబ్లమ్ వస్తుంది. సో వ్యూవర్స్, ఎవరికైనా ఈ సెన్సిటివ్ పెనిస్ ఇష్యూ ఉంటే, ఇలాగే ధన్మని ఒకవేళ వీర్యం వెళ్ళిపోతుందంటే, మీకు మీ భార్యని సుఖపెట్టలేకపోతున్నారనుకోండి, మీరు అసలు ఇన్సర్ట్ చేయలేకపోతున్నారు. అసలు ఇప్పుడు 1 ఇయర్ అయింది. అసలు ఒక్కసారి కూడా నేను ఇన్సర్షన్ చేయలేదు. చాలా కేసెస్ వచ్చాయి ఈ 1 వీక్‌లోనే. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటాయో అవి ఇద్దరి సమస్యలు ఉంటాయి. అమ్మాయికి కూడా సాటిస్ఫై అవ్వదు. ఈయన కంటే ఎక్కువ ఆమె కూడా సఫర్ అవుతది. ఇప్పుడు ఈయనకు వీర్యం ఎలాగైనా ఒకవేళ ఈయన హస్తప్రయోగం చేస్తే వెళ్ళిపోతుంది వీర్యం. సెన్సిటివ్ పెనిస్ ఉన్నా గానీ అతను చేస్తాడు, ఆర్గాజం వస్తది. హీ కెన్ ఫీల్ హ్యాపీ. కానీ అమ్మాయికి కూడా చాలా ఇబ్బందవుతుంది. సో ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులుంటే స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి. మీరొచ్చి నాతో కాంటాక్ట్ అవ్వచ్చు.